హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పొద్దున చేసిన గుడ్లు పిల్లలు తినలేదనమాట. బాయిల్డ్ ఎగ్స్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే కొంచెం రైస్ వండుకున్నాను. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కొన్ని నాకు వెల్లుల్లిపాయలు కూడా ఇష్టం అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 2 గుడ్లు కూడా మామూలు పచ్చివి కొట్టేసి వేసేసాను. ఇందులో వేసేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచి తర్వాత బాగా కలిపి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ముక్కలు కూడా వేసేసాను. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటాం సేమ్ అంతే. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. తర్వాత వేగిపోయిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను మళ్ళీ. అంటే ఇందాక వేసింది కొంచెం ముక్కలు పట్టేదానికి. తర్వాత కొంచెం రైస్ కోసం కూడా వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి బాయిల్డ్ ఎగ్స్ ఉంటే ఇలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.